తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 3 తరాల ఉద్యమాన్ని 69లో ఉపాధ్యాయునిగా, 52లో విద్యార్థిగా, ఫ్రీ జోన్ ఉద్యమంలోనూ, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి విశాల ప్రజా ఉద్యమంలోనూ 3 తరాల ఉద్యమానికి బాలజాల వ్యాప్తి చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం తప్పించినటువంటి జయశంకర్ మరణం అనేటువంటిది అందరికి కూడా తీరని లోటుగా భావించడం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తప్పించి తెలంగాణ ఎట్లా ఉండాలో మరి నిర్ధారించినటువంటి ఒక గొప్ప మహనీయుడు జయశంకర్ గారు. అందుకే అనేక మంది రాజకీయ నాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు ఎత్తినా ఏ జెండా కూడా విజయ తీరానికి చేరలేనటువంటి విషయాన్ని వారు అనేక సందర్భాల్లో చెప్పి కేసీఆర్ గారి ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందని విశ్వసించి నమ్మించి తెలంగాణ పౌర సమాజాన్ని అంతటిని కూడా తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జయశంకర్ గారు. జయశంకర్ గారు మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా, ఎందుకంటే వారు ప్రొఫెసర్గా, ఉపాధ్యాయునిగా, విద్యార్థిగా అనేక ఉద్యమాల్లో పనిచేసినటువంటి ఒక నాయకుడిగా, ఒక మేధావిగా వారు అనేక సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీల దగ్గర కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 34 రాజకీయ పార్టీల వద్దకి డెలిగేషన్గా వెళ్ళి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, ఈ ప్రాంతం ఎట్లా దోపిడీ చేయబడుతున్నదో, అన్ని రంగాల్లో ఎట్లా వెనుకబడిపోతున్నదో అనేటువంటి విషయాన్ని సమర్థవంతంగా అన్ని రాజకీయ పార్టీలకి చెప్పి అన్ని రాజకీయ పార్టీలను కూడా తెలంగాణ వైపుకు మళ్లించినటువంటి నాయకుడు జయశంకర్ గారు. ఎందుకంటే ఈరోజు మరి ఇంతకుముందే పెద్దలందరూ చెప్పినట్టు తెలంగాణ ఇవాళ పౌర సమాజం అంతా కూడా ఈ 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో జరుగుతున్నటువంటి అనేక అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి వికాసాన్ని అంతా కూడా ఒక విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సోడో మేధావులకు ఇవాళ జయశంకర్ గారు ఉంటే సరైనటువంటి జవాబుగా వచ్చేది. ఎందుకంటే వారు కలలు కన్నా నీటి విషయం కావచ్చు, విద్యుత్ విషయం కావచ్చు, చివరికి ఇవాళ భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి ఆయన రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద ఎవరికైనా విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ అభిప్రాయాల్ని కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళందరితో కూడా చర్చలు జరగాలని ఆయన కోరుకున్నాడు. 2004లో కానీ 69 నుంచి కూడా ఈ ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళతో చర్చలు జరపాలని అనేక సందర్భాల్లో కోరుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కగారు పేరిట అనేక మందిని కూడా ఊచకోత వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇవాళ శాంతి చర్చలు జరగాలని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మరి అశేష ప్రజావాయిల్లో చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పెడచెవిని పెడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ జయశంకర్ లేని లోటు పౌర సమాజానికి చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఆయన స్ఫూర్తితో, జయశంకర్ ఆలోచన విధానంతో కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ట పన్నాగానికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటన, సామూహికంగా ప్రతిఘటన రావడానికి జయశంకర్ స్ఫూర్తి ముందుకు తీసుకుపోతుందని ఆశిస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఉన్నాం. జయశంకర్ అమర్ హై, జై కేసీఆర్.